నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. హైదరాబాద్లో మీకు ఇల్లుందా? నా సొంత ఫ్లాట్ ఉంది, నాకేం ఇబ్బంది లేదు అని ధీమాగా ఉన్నారా? లేదా రీసెంట్గా కొన్న ఓపెన్ ప్లాట్ చూసుకొని మురిసిపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తి ఇప్పుడు మీ పేరు మీద ఉందో లేదో గ్యారంటీ లేదు. మీ ఇల్లు లేదా స్థలం సైలెంట్గా నిషేధిత జాబితాలోకి చేరిపోయి ఉండొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నెలకొన్న అతిపెద్ద గందరగోళం ఇది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో అన్ని అనుమతులు చూసుకుని కొన్న ఆస్తులు రాత్రికి రాత్రే 22A నిబంధన కింద నిషేధిత జాబితాలోకి చేరిపోతున్నాయి. అసలు మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా మారిందా, లేక వాటిపై నిషేధపు ముద్ర పడిందా? మీరు కష్టపడి కొన్న ఆస్తి కూడా మీది కాకుండా పోతోందా? కొన్ని సంచలన నిజాలు చెప్పబోతున్నా, స్కిప్ చేయకుండా చూడండి. మీ ఆస్తి మీకు తెలియకుండానే నిషేధిత జాబితాలోకి వెళ్ళింది తెలుసా? అన్ని పేపర్లున్నాయి, చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా ఫ్లాట్ను ఇంటిని రోజూ చూసుకుంటున్నాం, మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారేమో. అంత లేదు. మీకు తెలియకుండానే మీ ఆస్తి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళింది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 70,000 నుంచి 90,000 ఆస్తులను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో చేర్చినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇది ఎలా బయటపడిందంటే, జీహెచ్ఎంసీలో చాలా మందికి ఆస్తులుంటాయి కదా. అలా ఆస్తులున్న కొందరు వ్యక్తులు తమ అత్యవసర అవసరాల కోసం, అంటే పిల్లల చదువులు, పెళ్లిళ్ళు లేదా వైద్య ఖర్చుల కోసం ఇంటినో ఫ్లాట్నో అమ్మడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లారంట. వారికి అక్కడ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది, దీనికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని సబ్ రిజిస్ట్రార్లు చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది. పోనీ ఎవరికైనా లీజ్కి ఇద్దామన్నా లీజ్ డీడ్ కూడా కావడం లేదు. ఎలాంటి ముందస్తు నోటీసులు, ప్రకటనలు లేకుండానే ప్రజల ఆస్తులను 22A క్లాస్ 1, సబ్ క్లాస్ Dలోని ULC, జీ సర్కారీ లేదా 22A సబ్ క్లాస్ 1, ABC విభాగాల్లో నమోదు చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏదో కొత్తగా ఏర్పడిన వెంచర్లు మాత్రమే కాదు, దాదాపు 50 ఏళ్ల క్రితం లీగల్ సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేసి వెంచర్లు, సొసైటీల ద్వారా నిర్మించుకున్న ఇల్లు కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి. నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాలైన సనత్ నగర్, యూసుఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎమ్మెల్యే కాలనీ, జూబ్లీ హిల్స్ ఇలాంటి ప్రధాన ప్రాంతాల్లోని వేలాది ఇళ్లను 22A క్లాస్ 1, సబ్ క్లాస్ D జాబితాలో చేర్చినట్టుగా సమాచారం. 50 ఏళ్లుగా ట్యాక్స్లు కడుతూ అన్ని పేపర్లు సరిగ్గా ఉన్న ఆస్తులు సైతం ఇప్పుడు ప్రొఫెషనరీ జాబితాలోకి ఎలా వెళ్ళాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కష్టపడి పనిచేసి పైసా పైసా కూడబెట్టి ఉద్యోగాలు చేస్తూ లోన్లు తీసుకుని ఈఎంఐలు పే చేస్తూ ఇల్లు కట్టుకున్న సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే ఈ విషయం మా పరిధిలో లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని దాటవేస్తున్నారు. దీంతో వేలాది మంది బాధితులు కలెక్టరేట్లకు క్యూ కడుతున్నారు. ప్రజావాణి ప్రోగ్రాముల్లో వందలాది ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కానీ అధికారుల నుంచి మాత్రం సరైన సమాధానం రావడం లేదు. ఆస్తిపై ఉన్న నిషేధాన్ని ఎప్పుడు తొలగిస్తారో తెలియక వారి అవసరానికి డబ్బులు రాక చాలా టెన్షన్ పడుతున్నారు బాధితులుగా మారిన ఓనర్లు. ఇప్పటికే నగరంలో హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలతో ప్రజలు భయాందోళనలో ఉంటే ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితా రగడ ప్రజలను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ప్రభుత్వ తీరుపై జనం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హామీలు ఎలాగూ సరిగ్గా అమలు చేయడం లేదు, కనీసం కష్టపడి కొనుక్కున్న సొంత ఆస్తులను కూడా ఉండనివ్వరా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలంటే ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సెట్బ్యాక్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని మీ ఆస్తి పరిస్థితి ఏంటో మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. రిజిస్ట్రేషన్ పోర్టళ్లలో మీ ఆస్తి సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోండి. మీరు సేఫా, లేక మీ ఆస్తి కూడా ఇలాంటి సమస్యల్లో చిక్కుకుందా అన్నది చెక్ చేసుకోండి. ఈ 22A నిషేధిత జాబితా అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.